నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం పంచమ భావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇవాళ రేపు గత 10 సంవత్సరాల నుంచి లేదా ఒక 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ సాఫ్ట్వేర్ రావటం అయితే ఏమన్నీ ఉంది. కాకపోతే అందరూ ఉద్యోగాలు చేసుకోవటం అవుతే అవనివ్వండి, వివాహాలు అనేవి బాగా లేట్ అయిపోవటం, అలాగే దానికి తోడు అసలు వివాహం చేసుకుందామనే ఉద్దేశం లేనప్పుడు ఇక సంతానం గురించి ఆలోచన ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో అలా కారణాలు ఏదైనా కానివ్వండి, పై చదువులు చదువుకోవాలని, లేదా వివాహం లేట్ అవుతుందనో, లేదా సంతానం కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేద్దామనో, ఇవాళ రేపు ప్రతిదానికి ప్లానింగ్ అయిపోయింది కాబట్టి సంతానం కూడా ప్లాన్ చేసే కంటున్నారు. ఇది ఈనాటి పరిస్థితనాలో దుస్థితనాలో తెలియట్లేదు, కానీ ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితి ఇదే. కానీ ఇదే వాళ్ళకి దుస్థితి కూడా అవుతుంది. ఎందువల్ల అంటే ఇప్పుడు చదువులు అయిపోయి, ఉద్యోగం అయిపోయి, సెటిల్ అయిపోయి, వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవాలి, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఇవన్నీ అయ్యేటప్పటికి 35-40 ఏళ్ళు వస్తున్నాయి. మగవాడికి పర్వాలేదు, మగపిల్లలకి 40 వచ్చిన, ఆడవాళ్ళకి 35 వచ్చేస్తే వారి పరిస్థితి ఏంటి? వారికి ఉన్న శారీరక సమస్యలు, వారికి ఉండే నెల ప్రాబ్లమ్స్ వల్ల వారు క్షీణించిపోతూ ఉంటారు. వయసులో జరగాల్సినవి పెద్దవాళ్ళు అనేవాడు, మా అమ్మగారు అనే, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని. కాబట్టి ఎప్పుడు ఏది జరగాలో జరగాలి, జరగకపోవటం కూడా కొంత ఇబ్బందే. సరే, కొన్నిటికి కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి. మన పూర్వజన్మ సుకృతం, లేదా ఈ జన్మలో మనం చేసిన పాప పుణ్యాలు, అలాగే మనం పోయిన జన్మ నుంచే తెచ్చుకుంటాం. మన రాశి చక్రంలో మన గ్రహస్థితి ఏదైతే ఉందో, ఈ జన్మలో మనం అనుభవించేదంతా కూడా పూర్వజన్మ సుకృతం, ఆ ఫలమే. మనం చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. సో అక్కడి నుంచి మనం తెచ్చుకునేది పూర్వపుణ్యం ఏదైతే ఉందో అంటే అది మన పంచమ స్థానంలోనే మనం చూస్తాం. అలాగే ఈ స్థానానికి ఎంతో విశేషం ఉన్నది. ఇక్కడ సంతానాన్ని ఇక్కడే చూస్తాం, చదువుని కూడా ఇక్కడే చూస్తాం. కాబట్టి పంచమ స్థానం అత్యంత ముఖ్యమైన స్థానం. అలాగే ఈ విద్య అయినా నేర్చుకుంటే ఇతనికి వస్తుందా, ఆ విద్య వల్ల అతను లాభపడతాడా, మంచి విద్యలు నేర్చుకుంటాడా, వంశపార్యపరంగా ఏమైనా ఆస్తులు, పదవులు ఇవన్నీ వస్తాయా, ఇవన్నీ కూడా మనం ఇక్కడే తెలుసుకుంటాం. అతని విజ్ఞానం ఎలా ఉంది, తండ్రి నుంచి వచ్చేది ఏమన్నా ఉందా, అతని పూర్వపుణ్యం ఉందా, తర్వాత అతని మనస్సు ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆడవారికి చూసుకుంటే ఇది సంతాన స్థానం, మగవారికి కూడా. కాబట్టి ఆ పంచమంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, పంచమాధిపతి ఏ విధంగా ఉన్నాడు, అలాగే పంచమానికి కారకుడైన గురువు ఏ విధంగా ఉన్నాడు అనే విషయాలన్నీ కూడా మనం పరీక్షించుకోవాలి. కాబట్టి ఇవన్నీ పరీక్షించుకునే మనం వారికి చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ మనం చూసే విషయాలు ఏంటయ్యా అంటే మంచి స్వభావం, మనసు, విద్య, బుద్ధిమాంద్యం ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తాం. అలాగే కార్యాచరణ, మంత్రోపాసన, ఏదైనా విద్యలు నేర్చుకోవాలన్నా కూడా పంచమ స్థానం బాగుండాలి అని చెప్తాం. అలాగే జ్యోతిష్యం కూడా పంచమాధిపతితో బుధుడి కనెక్షన్ కానీ, బుధ క్షేత్రాల్లో పంచమాధిపతి కానీ ఉండటం జరిగితే వారికి జ్యోతిష్యం అబ్బుతుంది, వారు నేర్చుకోవచ్చు, లేదా నలుగురికి సహాయపడతారు, ఉపయోగపడతారు అని మనం చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా ఇక్కడ తెలుస్తూ ఉంటాయి. పాపపుణ్యాల విమర్శ, తెలివి, మంచి ఆలోచన, ధనార్జన, అలాగే ఏదైనా విద్యలు ఇవన్నీ నేర్చుకోవటం, సంతృప్తి, పాండిత్యం, మంత్రి పదవి. ఒక్కొక్కసారి వంశపార్యపరంగా మంత్రి పదవులు వస్తుంటాయి. సీఎం కొడుకు సీఎం అవటం, మినిస్టర్ కొడుకులు మినిస్టర్లు అవటం, ఇట్లా. సో ఇవన్నీ కూడా వారికి అక్కడ మనం చూసుకొని చెప్తూ ఉంటాం. ఈ పంచమానికి కారకుడు ఎవరు అంటే గురువుని తీసుకుంటాం సంతానానికి. కాబట్టి ఇక్కడ చూడాలి, బుధుడు బుద్ధికి, చంద్రుడిని మనసుకి కూడా తీసుకుంటాం. కాబట్టి ముఖ్యంగా మనం పంచమాన్ని పరిశీలించేటప్పుడు, పంచమ స్థానాన్ని పరిశీలించేటప్పుడు పంచమ భావం ఎలా ఉంది, ఆ పంచమాధిపతి ఎక్కడున్నారు, అలాగే ఈ పంచమ స్థానంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిశీలించాలి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే ప్రతి కాలనీ అని చెప్పలేం, కానీ ప్రతి పేట లేదా నగర్, దానికి విజయవాడ తీసుకున్నట్టయితే సూర్యారావుపేటలో కొన్ని వందల సంతాన సాఫల్య కేంద్రాలు ఉంటాయి. అలాగే హైదరాబాద్ తీసుకుంటే దిల్సుఖ్నగర్లో ఉంటాయి, ఎల్బీనగర్లో ఉంటాయి, కుక్కడపల్లిలో ఉంటాయి. ఇట్లా రకరకాలు ఒక్కొక్క పేటకి ఒక్కొక్క
సెంటర్కి ఈ ఒక 4 నుంచి 10 సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పడటం జరిగింది. కాబట్టి కొంత స్వయంకృతంగా మనం చేసుకోవటం, కొంత రాశి చక్రంలో కూడా మనకి ఇబ్బందులు ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ పంచమ స్థానాన్ని పరిశీలించేటప్పుడు, అలాగే మనం షోడశ వర్గ చక్రాలని చెప్పని చేసుకున్నాం. వాటిల్లో కూడా D7ని మనం పరిశీలించాలి. సప్తమాంశ అక్కడ ఎలా ఉన్నాడు ఈ పంచమాధిపతి, అస్తంగత్వం చెందారా, నీచ చెందారా, ఎలా ఉన్నారు, ఆయన ఉచ్చులో ఉన్నారా, వర్గోత్తమం చెందారా, ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి. సప్తమాంశని తప్పకుండా చూడాలి. అలాగే మనం క్యాలిక్యులేషన్ కూడా బీజస్ఫుటము, క్షేత్రస్ఫుటాలన్నీ కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకుని మనం చెప్పవలసి ఉంటుంది, వీరికి సంతాన యోగ్యత ఉందా లేదా అని. ముఖ్యంగా ఈ సంతానం గురించి మనం చెప్పేటప్పుడు భార్యాభర్తల ఇరువురి జాతకాలని పరిశీలించాలి. ఒకరి జాతకం చూసి వీరికి లేదు అని చెప్పడానికి లేదు. ఇద్దరి జాతకాలని పరిశీలించి వారు కలిసి ఉంటారా, ఉండరా, ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఇద్దరి వల్ల వీరి నుంచి వారికి, వారి నుంచి వీరికి సంతాన యోగ్యత ఉన్నదా లేదా అని పరిశీలించి 1కి 2 సార్లు మనం పరిశీలన చేసుకుని కన్ఫర్మేషన్ చేసుకునే వారికి చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఇది చాలా పెద్ద సమస్యగా అయిపోయింది, సంతాన సమస్య. ముఖ్యంగా మనం ఈ పంచమ భావం గురించి తెలుసుకుంటూ ఇక్కడ ఏమన్నా పాపగ్రహాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, కుజ, రవి, శని, రాహుకేతువులు, అలాగే ఏ శాపాల వల్ల మనకి ఈ సంతాన సమస్య ఉంటుంది అనే విషయాన్ని మనం వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్టయితే 1 సర్పశాపం, తర్వాత 2 పితృశాపం, 3వది మాతృశాపం, 4వది సోదర శాపం, 5వది మేనమామ శాపం, 6వది గురుశాపం, 7వది బ్రహ్మశాపం. కాబట్టి ఇవి మనకి తెలియకుండానే మనతో పాటుగా పూర్వజన్మ నుంచి మనకి వస్తూ ఉంటాయి. ఈ జన్మలో ఏం చేయలేదండి, తప్పు అంతా మంచిగా చేసాం, మంచి పనులే చేస్తున్నాం, అన్నీ కూడా సహాయ సహకారాలు అన్నీ కూడా చేస్తున్నాం, మేము ఎటువంటివి చేయలేదు, మాకు తెలిసి ఎటువంటి పాపము చేయలేదు, ఎవరికి హాని చేయలేదు, ఇబ్బంది పెట్టలేదు అనుకుంటాం. కానీ ఈ జన్మలో మనం అనుభవించే ఏదైనా కానీ, మంచి అయినా చెడైనా, యోగమైనా, అది ఇబ్బంది అయినా కష్టమైనా కూడా పూర్వజన్మ నుంచి మనకి సంక్రమించింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి పూర్వజన్మ నుంచే మనకి వస్తూ ఉంటాయి. మనకేం తెలుసు పూర్వజన్మలో ఎక్కడ జన్మించామో, ఏ విధంగా జన్మించామో, ఏ రకంగా ఉన్నామో, ఏవేవి పాపపుణ్యాలు మనం మూటగట్టుకొచ్చాము అనేది మన జన్మ జాతక చక్రంలో మనం తెలుసుకోవచ్చు, పరిశీలించవచ్చు. కాబట్టి మొత్తం మీద మనకి పంచమ స్థానం ఈ సంతానానికి ఇబ్బంది పెట్టేవి ఏవయ్యా అంటే మనకి 7 శాపాలుగా మనం చెప్పుకోవచ్చు. సర్పశాపము, పితృశాపము, మాతృశాపము, సోదర శాపము, మేనమామ శాపము, గురుశాపము, బ్రహ్మశాపము. కాబట్టి ఇవి ఏ విధంగా మనకి కలుగుతాయి, మన జన్మ జాతక చక్రంలో ఉన్నది నవగ్రహాలు 9. ఏ గ్రహాల కలయిక వల్ల ఇవి ఏర్పడతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ, అలాగే వీటికి పరిహారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 7 కూడా ఒక్కొక్కటిగా మనం ఇండివిజువల్గా చేసుకున్నట్టయితే మనకు ఎంతో వీలుగా ఉంటుంది, అర్థం అవుతుంది. ఏ ఇబ్బంది ఉన్నవాళ్ళు ఆ పరిహారం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే వారికి ఉదాహరణకి సర్పశాపం ఉంటే కనుక ఆ పరిహారం చేసుకుంటారు. అలాగే బ్రహ్మశాపం, మాతృశాపం, సోదర శాపం, పితృశాపం, ఇట్లా మనం విడిగా ఒక్కొక్కటి చెప్పుకుంటే వీలుగా ఉంటుంది. అలాగే వారి బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకు కూడా ఎవరికైనా ఇబ్బంది ఉంటే వారికి పంపించడానికి కూడా ఉంటుంది. మనం అంతా ఒకే దాంట్లో చెప్పుకున్నా కూడా వీడియో పెద్దదైపోతుంది, వినటానికి కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది, మళ్ళీ విన్నా అవి మిస్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో 7 వీడియోలు సపరేట్గా చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి, వారు మరికొంతమందికి షేర్ చేస్తారు. నాకు తెలిసి ఇవాళ రేపు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వివాహం అవటం ఎంత కష్టంగా ఉందో, సంతానం అనేది కూడా అంత కష్టంగా ఉంది. వయసు దాటిపోతుంటే కొంతమందికి ఎంగేజ్లో పెళ్ళిళ్ళైనా సంతానానికి ఇబ్బంది ఉంటుంది. అలాగే కొంతమందికి ఏజ్ ఎక్కువ అవటం వల్ల వారి శారీరక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. లేదు, ఇలా రాశి చక్రంలో, జన్మకుండల్లో మనకి పూర్వ పుణ్యం నుంచి మనం తెచ్చుకున్న ఇబ్బందులు కొన్ని ఉంటాయి. కాబట్టి అవి కూడా వాళ్ళు తగిన పరిహారం చేసుకుంటే వారు తప్పకుండా వారికి సంతానం కలుగుతుందని మనం చెప్పవచ్చు, ఆ పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి షేర్ చేయండి.
అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.